ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న పలు విదేశీ సంస్థలు. విశాఖలో సిపి బాక్షి ఆధ్వర్యంలో పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్. వాహనదారుడు కోర్టు చుట్టూ తిరగకుండా అన్ని తామే చేస్తామని వెల్లడి. లోపాలను సవరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం కండి. పౌర సరఫరాల శాఖ అధికారులకు మంత్రి నాదెండ్ల పిలుపు. బిల్లులు లేకుండా రైళ్లలో తరలిస్తున్న కోటి విలువైన వెండి వస్తువులు స్వాధీనం. సీజ్ చేసి జీఎస్టీ అధికారులకు అప్పగించామన్న విజయవాడ రైల్వే సీఐ రమణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతుంది. 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించి 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. ఈ నేపథ్యంలో మెగాసెస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రెయిగ్ కోగట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినామెక్ కార్టీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈఓ కిత్ అగోడాలో సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. రైతు నుంచి వినియోగదారుడి వరకు M2M అనుసంధాన వ్యవస్థ రూపొందించడం, మార్కెటింగ్ డెవలప్మెంట్, ఫైనాన్స్ తదితర అంశాల్లో ఈ సంస్థలు సహాయపడనున్నాయి. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. తాము తీసుకునే ఆహారంపై ప్రజలు అవగాహన కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్, క్రెడిబిలిటీ కీలకం కానుందన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘప్రతాప్ బాక్షి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైజాగ్ సిటీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నారు. ఇంతవరకు వాహనం సీజ్ చేస్తే వాహనదారుడు కోర్టు చుట్టూ తిరిగి వాహనం తీసుకోవాల్సి వచ్చేదే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోలీసులే ఆ బాధ్యత నిర్వహించే వినూత్న కార్యక్రమానికి సిపి బాక్షి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పోలీసులు ఒక వాహనాన్ని సీజ్ చేస్తే వాహనదారుడు కోర్టు చుట్టూ తిరిగి తెచ్చుకునే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. అయితే పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో సిపి బాక్షి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాంటి సీజ్ చేసిన వాహనాలను పబ్లిక్ తరపున కోర్టు చుట్టూ పోలీసులే తిరిగి వాటిని వాహనదారుడికి అందజేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నుంచి తీసుకొచ్చిన వాహనాలను సిపి చేతుల మీదుగా పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్ లో వాహనదారులు పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సిపి బాక్షి వెల్లడించారు. ఇప్పటికే నేత్ర యాప్ ద్వారా ఈ వాహనాలను గుర్తించే పనిని చేపడుతున్నామని తెలిపారు. అయితే వాహనాలను గుర్తించిన తర్వాత ఆ వాహనం నాది కాదని అమ్మేశారని చెప్పడం జరుగుతుందని తెలిపారు. అయితే ఇలా సీజ్ చేసిన వాహనాలకు కోర్టు అనుమతులను తామే తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నామని సిపి బాక్షి వెల్లడించారు. ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి, నా వెహికల్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. నేను పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ ఏం చెప్తారు, రేపు రండి, ఎల్లుండి రండి, తర్వాత చెప్తారండి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళండి, కోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి. కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాలి. కోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఎవరికి తెలియదు. నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక బండి తప్పు చేసి వదిలేశాను, లేకపోతే అండ్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత వెహికల్ రిటర్న్ తీసుకురావడానికి మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాము. ఓనర్స్ ఏం చేయాల్సిన పని లేదు, పోలీసులే అంత చేస్తారు. మేమే ఓనర్స్ దగ్గరికి పోతాం, మేమే కోర్టు దగ్గరికి పోతాం, మేమే పిటిషన్ ఫైల్ చేసి ఓనర్స్కి రిటర్న్ చేస్తామని కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటాం. మీరు అందరికీ తెలుసు, ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ మేళా ఇంతకుముందు ఎలా ఉండేది. ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం మీరు కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అది లేదు. మేం
కోర్ట్ లేకుండా చేస్తున్నాం. ఇది కూడా అలాగే పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ క్యాన్ బి టువర్డ్స్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి, ఓనర్ ఏ పని చేయాలి, ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్ తరఫున చేసి కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని. మా దగ్గర నేత్ర యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాం ఎవరు ఈ ఓనర్ అని. తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తారు అది నాది కాదు, నేను ఎప్పుడో వేరే వాళ్ళకు అమ్మేశాము. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా. ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు. మేము అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అవునా కదా? మన రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిపి వెల్లడించారు. ప్రజలకు అందిస్తున్న సేవల్లో లోపాలను గుర్తిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. అధికారులంతా టీమ్ స్పిరిట్ తో పనిచేద్దామని పిలుపునిచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఒకే నిర్ణయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చే ఖరీఫ్ కు దేశంలో నెంబర్ 1 గా ఉండేలా డిఎస్ఓలు డిఎంఓలు సిద్ధం కావాలన్నారు. ఇప్పటి వరకు 5.21 లక్షల మంది రైతుల నుండి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, టెక్నాలజీ వాడకంలో తొలిసారిగా వాట్సాప్ నెంబర్కు హాయ్ చెప్పడం ద్వారా ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌడ్, ఎండి జిలానీ తదితరులు పాల్గొన్నారు. బిల్లులు లేకుండా ఆగ్రా నుండి విజయవాడకు తీసుకొస్తున్న 107 కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుండి విజయవాడకు తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా బిల్లులు లేని వెండిని గుర్తించారు. సుమారు 1 కోటి విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ సిఐ జేవి రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపైనే విద్యార్థులు దృష్టి సారించాలని నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులకు ఏకాగ్రత అవసరమని సూచించారు. ఎటువంటి సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే దానికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తారని ఆయన చెప్పారు. మురళీనగర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కీర్తి పట్నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపి శంకప్రతాప్ బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కొన్ని టిప్స్ ఇచ్చారు. జీవిత లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశం ఈ వయసులోనే ఉంటుందని సిపి చెప్పారు. తాను చదువుకున్న రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి కలెక్టర్లు, ఐపీఎస్లు, ఎస్పీలుగా రావాలని ఆయన ఆకాంక్షించారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, 10వ తరగతి పరీక్షల్లో నిర్దేశిత లక్ష్యంతో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచించారు. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వారికి మరింత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కీర్తి పట్నాయక్ అన్నారు. ఈరోజు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో పిల్లలకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ నుండి దూరంగా ఉండడం, తర్వాత కష్టపడి చదవడం, లక్ష్యం సాధించడం, తల్లిదండ్రులు, టీచర్స్ అందరికీ గౌరవం ఇవ్వడం, మంచి పౌరులుగా తయారవడానికి కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. ఏసీపీ వెస్ట్
అదే మాదిరిగా వేదిక అలంకరించిన పెద్దలు అందరూ కూడా పిల్లలు ఉద్దేశించి మాట్లాడారండి. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా ఫోన్ నంబర్ షేర్ చేశాము. పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు వాళ్ళు ఫోన్ చేసి తెలియజేస్తారని నాకు నమ్మకం ఉంది. మేము కూడా వాళ్ళకు అన్ని విధంగా హెల్ప్ చేయడానికి భవిష్యత్తులో. నమస్కారం అండి. ఈరోజు మేము మురళీనగర్, విశాఖపట్నం మురళీనగర్ కదా, జీవీఎంసీ హై స్కూల్లో కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకబ్రత బాగ్జీ గారు మేము పిలవగానే వెంటనే వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చారు. ఇది పరీక్షలకు దగ్గరగా ఉన్న సమయం కాబట్టి పిల్లలకి అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళు చక్కగా ఎగ్జామ్ రాయగలుగుతారు అనే ఒక కాన్సెప్ట్తో నేనైతే దీనికి తీసుకురావడం జరిగిందండి. పిల్లలు మన దేశ పౌరులు కదండి, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళలో మంచి అవేర్నెస్ తెచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు మనకి ఎన్నో మంచి పేర్లు తీసుకువస్తారు. సో అందువల్ల ఈ కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాల భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరగదు. దీనికి మన కమిషనర్ గారు రావడం పిలవగానే దట్టు నేనైతే వాట్సాప్లో ఒక మెసేజే పెట్టాను. ఆ మెసేజ్ని చూసి అతను రావడం, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ నాకు సపోర్ట్ ఎప్పుడు చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఇట్లాగనే ఉండాలి. నాకు నిజంగా చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను ఎక్కడో చెప్తాను, మీడియా అంటే నా పుట్టిల్లు. మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాను. మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ, కంచరపాలెం సీఐ రవికుమార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షుడు సనపల వరప్రసాద్, హెచ్ఎం హేమలత, సిడిపిఓ రమణీకుమారి, మురళీనగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకుడు చింతాళ రామారావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, శంఖానాదాలు, శివనామ స్మరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచమూర్తులైన సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపజేశారు. ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు వాహన సేవలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మునివాసన్ గురుకుల్ తెలిపారు. పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాట ఉత్సవంతో అంకురార్పణ జరిగింది. ఈ నెల 27 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా రాట వేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు, భవానీ మాలదారులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 27 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈవో శేఖర్ బాబు తెలిపారు. 25న తోళ్లేళ్ల ఉత్సవం, 26న మహాశివరాత్రి, 27న అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుందని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
అయితే ఈ నెల 27వ తేదీన జరుగు అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు అనగా 19వ తేదీన రాటా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు లగాయితూ అమ్మవారి జాతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అమ్మవారు రోజుకొక అలంకరణలో వేంచేసి ఉంటారు. అదేవిధంగా 25వ తేదీన తొలేళ్ల ఉత్సవము, 26న శివరాత్రి జాతర. తదుపరి శైవ ఆగమం ప్రకారం అమ్మవారు దుర్గాలమ్మ అమ్మవారి జాతర 27వ తేదీన అత్యంత వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చుంటారు. కాబట్టి 50 మంది భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడింగు, పెండల్స్, ఉచిత ప్రసాదము, మంచినీరు, మజ్జిగ నీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వేంచేసిన వీరమ్మ తల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. 11 ఏళ్లుగా తిరునాళ్ల వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సిడిబండి మహోత్సవం వేలాది భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. సిడిబండి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు సిడిబండిపై అరటికాయలు విసిరి భక్తిని చాటుకున్నారు. వీరమ్మ తల్లి ఉయ్యాల స్తంభం వద్ద సిడి ఆడించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఉయ్యూరు దళితవాడకు చెందిన ఉయ్యూరు వంశీయుల నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల నుండి ఎప్పటికప్పుడు టీటీడీ అభిప్రాయ సేకరణ చేపడుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల కాలంలో టీటీడీ పాలన గాడిలో పడిందన్నారు. తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్ర విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ, ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం ఇవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ, మిగతా గుడి విషయంలో, ఈ శుభ్రం విషయంలో కానీ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంతా గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి 7 కొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న పలు విదేశీ సంస్థలు.
విశాఖలో సిపి బాక్షి ఆధ్వర్యంలో పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్. వాహనదారుడు కోర్టు చుట్టూ తిరగకుండా అన్ని తామే చేస్తామని వెల్లడి. లోపాలను సవరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం కండి. పౌర సరఫరాల శాఖ అధికారులకు మంత్రి నాదెండ్ల పిలుపు. బిల్లులు లేకుండా రైళ్లలో తరలిస్తున్న కోటి విలువైన వెండి వస్తువులు స్వాధీనం. సీజ్ చేసి జీఎస్టీ అధికారులకు అప్పగించామన్న విజయవాడ రైల్వే సీఐ రమణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.